అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట కళ్యాణపులోవ పరిధిలో వాహనాలు తనిఖీల్లో భాగంగా షిఫ్ట్ డిజైర్ కారులో 110 కేజీలు గంజాయితో 3 వ్యక్తులు పట్టుపడ్డారు. దీనిపై డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 4 ఆండ్రాయిడ్ ఫోన్లు, 4050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో కేరళ మరియు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. తరచూ అల్లూరి జిల్లా పాడేరు, తాజంగి, చింతపల్లి, బూసిలికోట కొండ ప్రాంతాల నుండి గంజాయి కూలీల ద్వారా తరలిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు. A1, A2 ముద్దాయిలు గంజాయి మరియు ఇతర క్రిమినల్ కేసులలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులుగా నిర్ధారించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమన్నారు. మరి మీరు తీసుకెళ్ళకపోతే ఎవరు తీసుకుంటారు? అనకాపల్లి డిస్ట్రిక్ట్లో శ్రీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెక్కింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా 9th ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక 110 kgs ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. ఆ గాంజాతో పాటు ఒక 3 ఆండ్రాయిడ్ ఫోన్స్, క్యాష్ వర్త్ 4050 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయికి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు. వర్త్ 2,50,000 వాళ్ళు కొన్నప్పుడు. ఇది అమ్మేటప్పుడు రౌండ్ 11 lakhs వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు. దీనికి వచ్చేసి వయా చాచంగి చింతపూడి లైన్లోంచి వాడు ట్రావెల్ చేస్తూ బుసికొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం. వీ హ్యావ్ వాట్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్. సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్యూజ్డ్ వచ్చేసి 8,000 per kg అమ్ముదామని ప్లాన్ చేసుకున్నాడు రిటైల్లో. A1 ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున 3 ఎక్యూజ్డ్ని క్యాచ్ చేయడం జరిగింది. A1 ఎవరైతే ఉన్నాడో అతను కేరళ పర్సన్, A2 అండ్ A3 కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి విత్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం. అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ద చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్సే కాదు, వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ ఆల్సో, త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ రూట్స్లో కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేది చేసి మేము పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఈగిల్ యాజ్ ఏ స్పెషల్ ఇనిషియేటివ్. దాని ద్వారా ఎవరికైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాంజా సేల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, యూసేజ్ కానీ ఎటువంటిది ఉన్నా దయచేసి 1972 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో ఒక నంబర్ ఇస్తున్నాం, 9392918196. ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ అండ్ కరోసివ్ స్టెప్స్. వాళ్ళు దీని నుంచి బయటకు రావడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. థ్యాంక్ యూ. నో మైనర్స్, అందరూ దే ఆర్ ఏజ్డ్ ఓన్లీ. 3 ఒకళ్ళు ట్రాన్స్పోర్టర్, 2 బయర్స్. అండ్ వీళ్ళిద్దరికి డ్రైవర్ సెకండ్ కర్ణాటక పర్సన్. జరిగిందండి, సోర్స్ని కూడా తీసుకొచ్చేస్తాం. అది ఇప్పుడు MCR వస్తే కానీ తెలియదు. వీ విల్ చెక్ ఇట్ విత్ MCR.